మన చేతిలో కనిపించే ఈ గింజలు చాలా అద్భుతం చేసాయి మామ. అదేంటో చెప్తాను, వీడియో పూర్తిగా చూసేయండి మామ. హలో మామ్స్, అందరికి నమస్తే. వీడియో పెట్టక చాలా రోజులైతే అయిపోయింది మామ. కొన్ని పనులు ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోయాను, క్షమించండి మామ. ఇక డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు బాగా గమనించినట్లయితే నా పాత వీడియోలో కనుబొమ్మల్లో ఒకదానికైతే కొన్ని వెంట్రుకలు అయితే ఊడిపోయాయి. ఇలా వెంట్రుకలు ఊడిపోయేదాన్ని పేనుకోరుకుడు అని అంటారు. ఇంగ్లీష్ లో అయితే అలోఫీసియా అరియాటా అని పిలుస్తారు. ఈ వ్యాధి ముఖం మీదే కాకుండా శరీరంలో ఏ చోటైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో నేనైతే 6 నెలల నుండి చాలా బాధపడ్డాను మామ. నేను వీడియోస్ తీయడానికి వెళ్ళినప్పుడు గానీ, బయటికి వెళ్ళినప్పుడు గానీ చాలా ఇబ్బంది అయితే పడేవాడిని. అది కనపడకుండా కవర్ చేసుకోవడానికి కాటుక రాసుకుని మరీ బయటికి వెళ్ళేవాడిని మా. ఎందుకింత బాధ? మెడికల్ షాప్ కి వెళ్ళి ఐట్మెంట్స్ తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు. నేనైతే చాలా రకాల ఐట్మెంట్స్ అయితే వాడి చూసాను, ఒక్కదాని కూడా నాకైతే రిజల్ట్ అయితే కనిపించలేదు. రోజు రోజుకి మెల్లిమెల్లిగా వెంట్రుకలు అయితే ఊడిపోతా ఉండేవి. దీని గురించి అయితే నేను చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని మా. అప్పుడు అనిపించింది మా, మన శరీరంలో ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్ అని. ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుందని నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని దీని గురించి అయితే అడిగి తెలుసుకునేవాడిని. చివరిగా ఒక అన్న అయితే దీని గురించి ఒక చిన్న చిట్కా అయితే చెప్పారు. అదే మీకు చెప్తామని వచ్చానమాట. ఇక్కడ కనిపించే ఈ గింజల పేరు నేపాలి గింజలు అంటారు. అంటే నేపాల్ నుంచి వస్తాయని కాదు మామో, మన ఇండియాయే. ఇదిగో ఈ చెట్టు పేరే నేపాల్ చెట్టు. ఈ చెట్టుకే వచ్చే గింజలే నేపాల్ గింజలని అంటారు. దీన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం, కానీ దీని పేరే తెలియదు ఇన్నాళ్ళు. ఈ గింజలు కిరాణా షాప్ లో కూడా దొరుకుతాయి. నేనైతే కిరాణా షాప్ లో కొనుక్కొచ్చాను. ఇప్పుడు వీటిని వాడే విధానం తెలుసుకుందాం మామ. ముందుగా ఒక గింజను తీసుకుని ఆ గింజపై ఉన్న పొట్టు తీసి ఆ గింజను బండకేసి గాని గోడకేసి గాని రాస్తే లైట్ గా నూనె వస్తుంది మామ. ఆ గింజకు వచ్చిన నూనెని మనకు ప్రాబ్లం ఉన్న చోట నేను రాసే విధంగా అప్లై చేయండి. ఇలా ప్రతి రోజు టైం దొరికినప్పుడల్లా అప్లై చేయండి మామ. మధ్య మధ్యలో మందార పువ్వును కూడా బాగా నలిపి అక్కడే అప్లై చేయండి మామ. ఎక్కువగా రాత్రి పడుకునే ముందు ఇంకా అప్లై చేస్తే రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. ఇలా రాత్రి అప్లై చేసి పొద్దునే లేచి చూడగానే అక్కడ చిన్న చిన్న పొక్కుర్లాగా వచ్చి పుండయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అలా పుండ అయితేనే ఖచ్చితంగా అది పనిచేస్తుందని అర్థం. నేనైతే ఇలానే ఒక 1 మంత్ వరకు చేశాను. నాకు ఇప్పుడైతే పూర్తిగా నయమైపోయింది. ఫుల్ గా ఎంట్రుకలు కూడా వచ్చాయి. ఒకసారి మీరే చూడండి మామ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను డాక్టర్ని కాదు, ఆయుర్వేదిక్ని కాదు, ఒక అన్న నమ్మి నేనైతే చేశాను. నాకు రిజల్ట్ అయితే బాగా వచ్చింది. నాలాగే ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి మామ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలానే అప్పుడప్పుడు నాకు తెలిసిన టిప్స్ అలా పెడుతుంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.